పరిణామాలన్నీ చూస్తుంటే బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదంటారా? 99.9% బెయిల్ రద్దయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు మన హైకోర్టులో వాదనలో వాళ్ళు లేవనెత్తింది అది. అసలు జరిగింది ఏంటి, ఉన్న సెక్షన్స్ ఏంటి, ఇందులో ఏ వరకు ప్రమేయం ఉంది అల్లు అర్జున్కి, అతని ఇంటెన్షన్ ఏంటి, మీరు పెట్టింది ఏంటి, అతను ఇంటెన్షనల్ గానే ఆ అమ్మాయి చనిపోవాలనే వచ్చాడు అన్న సెక్షన్ పెట్టారు వీళ్ళు. మరి అలా వస్తాడా? అతనికి ఏంటి లాభం ఒక అభిమాని చనిపోతే? ఇదంతా పోలీసులు వాళ్ళని ఏమనుకుంటుందో సమాజము అనే ఉద్దేశంతో ఏదో కొంచెం ఏదో బాజాలు మోగిస్తున్నారు తప్పితే దానిలో వాళ్ళు అంత ఇదిగా అంటే ఇప్పుడు థియేటర్ యాజమాన్యమును పోలీసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరి గురించి ఏదైనా చర్చ వస్తుంది తప్పితే ఇందులోకి అల్లు అర్జున్ చర్చ వస్తుందని అయితే నేను అనుకోను. కాకపోతే అల్లు అర్జును 25 లక్షలు ఇస్తానన్నాడు, అలాగే హాస్పిటల్ వైద్యం నేను చూసుకుంటాను అన్నాడు. ప్రభుత్వం మీద అదనపు భారం వేయటం కరెక్ట్ కాదు. అల్లు అర్జునే ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఇస్తుంటే కూడా మేమే చేస్తున్నాము అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ రేపు ఎప్పుడన్నా కడదాం అనుకుంటున్నారేమో, మీరే కడతామని చెప్పి మీరు అసలు ఒకసారి డాక్టర్స్తో మాట్లాడండి, హాస్పిటల్కి వెళ్ళండి. తొక్కిసలాట అవుతుంది అనే ఒక భయం వీళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఉన్నారు, కేవలం వాళ్ళకి బిజినెస్సే కాదు డబ్బులే కాదు అనే ఒక సంకేతాన్ని ప్రజలకు పంపించాలి. అలాంటి నైతిక బాధ్యత అయితే ఉందని నేను అనుకుంటున్నాను.